జూబ్లీహిల్స్ ఎన్నికల మొత్తం అనేది కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతా ఉన్నాయి. ఈ గెలుపు వెనకాల ఏంటి సార్, ఎలాంటి కృషి ఉంది? ఈ గెలుపేలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గవర్నమెంట్ 20 months చేసిన అభివృద్ధియే దీనికి నిదర్శనము. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పాలన, కాంగ్రెస్ పబ్లిక్ మీద తెచ్చిన పాలసీస్ మీదనే ఈ మ్యాండేట్ ఉంది. ఎప్పుడైతే కేటీఆర్ గారు చెప్పారో ఇది రెఫరెండం అని చెప్పి మేము ఆ రెఫరెండాన్ని యాక్సెప్ట్ చేశాము, ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాము. పబ్లిక్ 30,000 మెజార్టీతో గెలవబోతున్నాం ఆ సీటు. సో ఈ రెఫరెండంని మా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఈ సీట్ మేము గెలిచాము. ఇదే రెఫరెండం కింద కేటీఆర్ తీసుకుని నాకు తెలిసి ఆయన పదవికి రాజీనామా చేస్తానని నేను భావిస్తున్నాను. ఓకే సార్, చూస్తాను అంటే మొత్తం మైనార్టీ ఓటర్లు కావచ్చు జూబ్లీహిల్స్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు సంబంధించి కూడా పట్టం కట్టారంటారా? మైనారిటీ మెజారిటీ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం క్లస్టర్ కింద డివైడ్ అవుతుంది కంప్లీట్గా. టోటల్ జూబ్లీహిల్స్లో మీరు గమనిస్తే 7 రౌండ్ల నుంచి మా లీడే వస్తుంది. కూడా మా లీడ్ అనేది తగ్గలేదు. పబ్లిక్ క్లియర్ మ్యాండేట్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ని నమ్ముకున్నది. రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ పాలనని యాక్సెప్ట్ చేసింది. మా పీసీ ప్రెసిడెంట్ చేసిన హామీలు ఆయన కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టేసి ఓటు ఇచ్చారు. మైనారిటీ మెజారిటీ కాంగ్రెస్తో ఉంది. కేటీఆర్ దీన్ని ఎప్పుడైతే రెఫరెండం అని చెప్పారో ఈ రెఫరెండం మేము యాక్సెప్ట్ చేశాము. ఈ రెఫరెండం రిజల్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 30 ఓట్లతో గెలవబోతుంది. నాకు తెలిసి కేటీఆర్ ఈ రెఫరెండం చూసిన తర్వాత ఆయన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, మీరు దగ్గరుండి రేవంత్ రెడ్డిని చూశారు ఎన్నికల్లో. ఆయన అహర్నిశలు కూడా జూబ్లీహిల్స్లో తిరిగారు, ఇంట్లో ఉండి మానిటరింగ్ చేశారు, ప్రతి క్షణం కూడా ఆయన కష్టపడ్డారు. మీరు దగ్గర నుండి చూసింది ఏంటి సార్ రేవంత్ రెడ్డిలో? ఏ ఎలక్షన్ అయినా సీఎం గారు చాలా కన్స్ట్రక్టివ్గా చాలా పబ్లిక్కి అందుబాటులో ఉండి ఎలక్షన్ చేస్తారు. ఈ పబ్లిక్ ఎలక్షన్ చేయించింది రేవంత్ రెడ్డి గారు మానిటరింగ్ చేసినా కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పబ్లిక్ కంప్లీట్గా జూబ్లీహిల్స్ ఉన్న పబ్లిక్ రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ని యాక్సెప్ట్ చేసింది. రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనుల మీదనే కాంగ్రెస్ పార్టీని మ్యాండేట్ ఇచ్చారు. ఈ మ్యాండేటే మాకు ఫ్యూచర్లో కూడా మేము చాలా డెవలప్మెంట్ చేసి రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము మేయర్ పీఠం కూడా కైవసం చేసుకోబోతున్నాం. సార్, గత ఎన్నికల్లో మైనార్టీ మద్దతు బీఆర్ఎస్ గెలిచింది. వరుసగా 3 సార్లు మాగండి గెలిచారు. కానీ ఈసారి మైనార్టీలు మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారా? కంప్లీట్గా మైనార్టీ ఎన్ బ్లాక్గా కాంగ్రెస్తోనే ఉన్నారు. ఫ్యూచర్లో కూడా కాంగ్రెస్తోనే ఉండబోతున్నారు. ఎందుకంటే మైనార్టీస్కి కూడా రేవంత్ రెడ్డి లీడర్షిప్ మీద నమ్మకం ఉంది. ఎప్పుడు అని విని అనే రూపంలో కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేసింది. ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్ చేయబోతుంది. మైనార్టీ ఈసారి మీ వైపు కాంగ్రెస్ వైపు రావడానికి మీ పాత్ర ఎలా కృషి చేశారు, మీరు ఎలా కష్టపడ్డారు? నేనే కాదు, కంప్లీట్ పార్టీ మొత్తం పనిచేసింది. అజరుద్దీన్ గారు అయితే ఏంది, అజ్మతుల్లా హుసేని గారు అయితే ఏంది, MA ఫహీం అయితే ఏంది, ఆల్ చైర్మన్స్ వాళ్ళందరూ కష్టపడే దాంతోనే మైనార్టీ ఏకతాటి పైన వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు చేశారు. అది మేము అందరము రేవంత్ రెడ్డి గారు మాకంతా స్పేస్ ఇచ్చారు. సీఎం గారు మాతో పని చేస్తున్నారు. ఆయన మేము కృతజ్ఞత భావం వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో ఈరోజు గెలిచారు, భారీ మెజార్టీ జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చారు. ఇప్పటికీ జూబ్లీహిల్స్ ప్రజలు అనేక సమస్యలు ఉన్నాయి కాలనీలో. జూబ్లీహిల్స్ అభివృద్ధికి మైనార్టీల అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయబోతారు? కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎలక్షన్లో ఏమైతే హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేరుస్తాము. కాంగ్రెస్ పార్టీ ఏమైనా కమిట్మెంట్ ఇచ్చిందో కమిట్మెంట్ మా నవీన్ యాదవ్ గారు యువ ఎమ్మెల్యే డెఫినెట్లీ ప్రతిదీ అడ్రస్ చేసి వాళ్ళకి మేము డెలివర్ చేస్తాం ఏమైతే ప్రామిస్ చేశాం. సార్, భవిష్యత్తు హైదరాబాద్ జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి విజయమే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందా? దానికోసం ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తుంది? 100% ఇదే స్టెప్పింగ్ స్టోను. దీని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ మేము చాలా మట్టు 100 సీట్స్ గెలవబోతున్నాము. మేయర్ మేము పీఠం కైవసం చేసుకోబోతున్నాం. సార్, ఎంఐఎం పార్టీకి సంబంధించి కూడా ఓవైసీ గారు కావచ్చు, మిగతా పార్టీ నేతలు కావచ్చు, జూబ్లీహిల్స్లో బహిరంగంగానే మద్దతు ఇచ్చారు. ఇదే మద్దతు రేపు భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా? ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పర్టికులర్గా ఎలాంటి కోఆర్డినేషన్ జరిగింది మీకు వాళ్ళకి? ఎంఐఎం పార్టీ అభివృద్ధి వైపు మొట్టు చూపారు. అభివృద్ధి వైపే వాళ్ళు నుంచున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి ఎంఐఎం పార్టీ కూడా నమ్మింది. దాని దిశగానే ఎంఐఎం పార్టీ ఓట్లు కూడా మాకు పడ్డాయని మేము భావిస్తున్నాం. పూర్తిగా జూబ్లీహిల్స్లో ఎంత మెజార్టీ వస్తాయని మీరు మొదటి నుంచి అంచనా వేశారు? రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మొదటి నుంచి కూడా 20-25 వేల పై చిలుకు ఓట్లు వస్తాయని ఖచ్చితంగా అన్ని సర్వేలు కూడా చూస్తారు తలకిందులు అయ్యాయి. అంటే జూబ్లీహిల్స్ గారు కాన్ఫిడెన్స్ గల కారణాలు ఏంటి? జూబ్లీహిల్స్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ సర్వేలు తలకిందులు అయినాయి. వాళ్ళు ఏదైతే ఫేట్ సర్వే పెట్టేసి నడిపించారో టీటీఎస్ సర్వే అని చెప్పేసి కేటీ పోయి టాటీ అయిపోయిండు. ఈ ఎలక్షన్లో మాకు 30,000 మెజార్టీ రాబోతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన అంచనా ఎప్పుడు తప్పుపోదు. కేటీఆర్ ఎప్పుడు ఫేక్ నెరేటివ్ సెట్ చేసి పబ్లిక్లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి గెలవాలనుకున్నాడు. పబ్లిక్ చాలా చేతమైన పబ్లిక్ లాంటి అన్ని యాక్సెప్ట్ చేయదు. ఈ 2 ఏళ్ల పాలన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండం అంటారా? 100% రెఫరెండమే. 2 ఏళ్ల పాలన మీదనే ఎలక్షన్ జరిగింది. వాళ్ళ పాలన మా పాలన పబ్లిక్ కంపేర్ చేశారు. కంపేర్ చేసి లాస్ట్ 3 times ఈ సీటు గెలిపింది. మా పాలన చూసి ఈ సీటు గెలిపించారు.
బ్యాక్ టు బ్యాక్ కంటోన్మెంట్ సీటు, బ్యాక్ టు బ్యాక్ జూబ్లీ సీట్. హైదరాబాద్లో ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీకి పట్టాం కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ మీద, మహేష్ కుమార్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచుకొని మా డిప్యూటీ సీఎం గారి కాంట్రిబ్యూషన్తో ఈ సీటు గెలిచాము.